నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. అయితే స్టేషన్ గన్పూర్‌కి ఉప ఎన్నిక తప్పదా? పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేబట్టి సాక్షాత్తు స్పీకర్ గారికి సుప్రీం కోర్ట్ ఇంత వార్నింగ్ ఇచ్చి స్పీకర్ గారి మీద యాక్షన్ తీసుకుంటా అనే పరిస్థితి వచ్చింది. అంటే 31 జైల్లో జరుపుకోవాల్సిన పరిస్థితి వస్తదని స్పీకర్ గారి మీద సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసినాయి. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ తప్పు వాళ్ళు చేస్తే పాపం స్పీకర్ గారు ఏం చేసారు, ఇంత కష్టపడాల్సి వస్తుంది వారికి. ఇంత పరిస్థితి అంటే చేసిన తప్పు అనర్హత వేటు అని రోజు టీవీలలో వస్తుంది. అంటే అనర్హత ఎవరికి వేస్తారు? ఒక రౌడీజం చేసేటోళ్ళకు, గుండాయిజం చేసేటోళ్ళకు, ఇలాంటి వాళ్ళను గ్రామం నుంచి అంటే సిటీ నుంచి బహిష్కరణ చేస్తారు. అనర్హత వేటు అంటే ఇవాళ ఎమ్మెల్యేలు కూడా తప్పిదం చేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళ మీద కూడా అనర్హత వేటు పార్టీ మారి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మారిన వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తున్నారు. సరే, స్టేషన్ గన్పూర్కి బై ఎలక్షన్స్ తప్పేటట్టు లేవు. కడియం శ్రీహరి గారు సిద్ధంగా ఉండాలి. వారు ఏ నిమిషంలో రాజీనామా చేసే పరిస్థితి ఉందని అన్ని టీవీలలో చెప్తున్నారు. ఇప్పుడు టీవీలలో ఇప్పుడే నేను ఇంతకుముందు చూసిన కొన్ని టీవీలలో వీళ్ళ పరిస్థితి, కొంతమంది జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుడిదిలో పడ్డ ఎలకలాగా అయిపోయిందంట అని చెప్పి ఇప్పుడే ఒక టీవీలో చూడడం జరిగింది. సరే, ఎంత దారుణంగా ప్రజలు ఎట్లాంటి తీర్పిస్తారు? ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే, స్టేషన్ గన్పూర్కి బై ఎలక్షన్ వస్తే ప్రజలు తీర్పు ఎలా ఇస్తారు, మిగతా చోట్ల ఎలా ఇస్తారు? సరే, హైదరాబాద్ దానం నాగేంద్ర గారు రెడీగా ఉన్నారు, రాజీనామాకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది. వారితో పాటు మరి కడియం సి గారు రెడీగా ఉన్నారా లేరా? ఇంతవరకు అంటే ఒక మంచి పేరుండి ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీకి, ఏ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇది జనాలు తప్పు అని చెప్పి అంటున్నప్పటికీ వీరి పరిస్థితి ఏంటంటే వీరి రాజకీయ చరిత్రకే ఇది ఒక పెద్ద మచ్చగా. రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తామా గెలవామా తర్వాత సంగతి. అనర్హత వేటు వేసింది అనుకోండి, ఎవరు మన స్పీకర్ గారు అనర్హత వేటు కనుక వేసేది ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. బహిష్కరిస్తారు అన్నట్టు. 6 ఏళ్ళు ఎలక్షన్లో నిలబడడానికి ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు చేస్తే ఇంకా 6 ఏళ్ళు అంటే 2030 వరకు ఛాన్సే లేదు, స్కోపే లేదు. సరే, ఇలాంటి పరిస్థితి వచ్చేది ఉంటే ఇంకా చరిత్రహీనం కావాల్సిన పరిస్థితే. దానికంటే ముందు రాజీనామా చేసుకుంటే కొంతలో కొంత మేలు అనే అభిప్రాయంకి వచ్చినట్టు తెలుస్తుంది. సో స్టేషన్ గన్పూర్కి మాత్రం బై ఎలక్షన్స్ తప్పేటట్లేవు. బై ఎలక్షన్స్ వస్తే ఇకనైనా శ్రీహరి గారికి ఇకనైనా మీరు సిద్ధపడండి, బై ఎలక్షన్స్కి సిద్ధపడండి. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ ఉత్సాహంతో ఇకనైనా, ఇంతకుముందు అయితే ఎలక్షన్స్కి పోవద్దని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే స్ట్రాటజీ చూసేది ఉంటే ఇది పరిస్థితి అని మనం వాళ్ళకైనా ప్రత్యర్థులకైనా కూడా సలహాలు ఇచ్చినాం, సూచనలు ఇచ్చినాం. కానీ ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో గెలిచింది కదా, కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయకేతనం ఎగిరేసింది కదా, మరి అదే ఊపుతోటి ఇక్కడ కూడా బై ఎలక్షన్స్కి రావచ్చు కదా. ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రచారానికి, చాలామంది నాయకులు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక్కడ ప్రచారానికి వచ్చి మరి కడియం శ్రీహరి గారిని ఏ విధంగా గెలిపించుకుంటారు? ఎట్లయినా గెలుస్తారనే హోప్ ఉంటుంది కదా మీకు. రావచ్చు కదా సార్. ఎందుకు ఈ పరిస్థితి? మనకెందుకు చెప్పండి ఇదంతా? ప్రజలు ఇలా అనుకోను, రోజు టీవీలో అనర్హత వేటు అంటే వినడానికి మాకే రిలీజ్గా ఉంది.